మనల్ని ఎవరు రాయిపోయింది ఇక్కడ? హలో, ఏమైంది? అయ్యో, ఏమైంది? 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 మన పాప వాళ్ళది కార్ యాక్సిడెంట్ అయింది. అయ్యో, బాబుకి దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు ఎట్లుందట? వస్తున్నాడు, అన్నీళ్ళు తీసుకొస్తున్నాడు. పెద్దమ్మ పేరంగా కార్కి యాక్సిడెంట్ అయింది. చెల్లి కార్కి ఇద్దరు ఇప్పుడు ఐసీయూలో కామన్ ఉన్నారు. ఏంటి పరిస్థితి తెలియదు మనకి. బాబుని మాత్రం క్యాజువాలిటీ ఉంచాం. మీరు కంగారు పడాల్సిందే లేదు ప్రస్తుతానికి. నేను వచ్చి మళ్ళీ తీసుకుని వెళ్తాను. ఓకే, బాగా వరి అవుతావు. జాగ్రత్తగా ఉంటా. వరి అవసరం. ఏమైంది నాన్న? పెద్దన్నా, ఏంటి పిల్ల దిగాలుగా అయిపోతే ఎలా? కాస్త ఇంటికి పడు. నువ్వెలా అయితే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? అన్నవారు చూసుకుంటారు. ఎలా తినగలనుగా? పోయిన సంవత్సరం చదువుకుంటున్న కొడుకుని కరోనా తీసుకెళ్లిపోయింది. ఇప్పుడేమో యాక్సిడెంట్ రూపంలో కూతురు అల్లుడు పోయిండ్రు. ఆ కుటుంబం అని చెప్పడానికి ఆ పిల్లోడు ఒక్కడే మిగిలిపోయిండు. ఆ పెద్ద ఆయనను చూస్తే బాధేస్తోంది. ఎవ్వరికి ఏ అన్యాయం చేయలేదు నాన్న. మేము మా కుటుంబం మీద ఎవరి కన్ను కుట్టిందో ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఏం చేయాలి? మీకు ఇక్కడుండి తట్టుకునే శక్తి ఈ కెనడాలో తట్టుకునే శక్తి లేదు నాన్న. ఆ బాబుని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాము. నీకు తెలియదు కాదు కదా కదమ్మా. మన ఇంట్లో కోడి పిల్లలు పెంచుకుంటాం. దానికి ఆకాశం ఎగిరే గతకి క్యూట్నెస్ కనిపించదు, మాంసమే కనిపిస్తుంది. ఇంట్లో పెరిగే కుక్కకి మాంసమే కనిపిస్తుంది. ఆఖరికి ఆ ఇంటి యజమానికి కూడా మాంసమే కనిపిస్తుంది. అలాగే మన వాళ్ళ కోసం అనుకుని మనం సంపాదించే డబ్బు ఓ పరిమితి దాడిన తర్వాత అందరికీ డబ్బే కనిపిస్తుందని మన బంధాలు బాంధవ్యాలు ఎవరికి పట్టించుకోరు. ఏది ఆ డబ్బు? ఏది? మన కుటుంబం ఇలా అయిపోతుంటే అది ఏం ఉపయోగపడలేదుగా. ఇంకెందుకు ఈ డబ్బు? అందుకని ఇక ఇక్కడ ఈ కెనడాలో ఉండడం వల్ల మాకేం ఒరిగిందని ఏం మిగలేదు. అందుకని ఆ పెద్ద ఆయన కూడా డీలా పడిపోతున్నాడు. ఇంకా పిల్లాన్ని తీసుకొని మేము ఇండియాకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. సరే కానీ పెద్దమ్మ, ఇప్పుడు పండుగ ఆరోగ్యం బాగాలేదు కదా. వాడి కొద్దిగా కోలుకున్నాక తీసుకొస్తే మంచిది. మీరు ఆగి నెమ్మదిగా వెళ్ళండి. ఏమంటారు? నాకు అదే అర్థం కావట్లేదురా. మీ పెద్దనాన్నని చూస్తుంటే నాకు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండాలని లేదు. ఆయన దేనికి తల వంచని మనిషి ఒక్కసారిగా నిలువునా డీలా పడిపోయారు. అలా అయితే మనం పని చేయొచ్చు కదమ్మా. మీరు బయలుదేరిపోండి అనుకున్నట్లే. పండుగ ఆరోగ్యం అంతా సెట్ అయ్యే వరకు నేను ఆయన బాగా జాగ్రత్తగా చూసుకొని అది తగ్గాక నేను ఆయన తీసుకుని వస్తాను భారతదేశానికి. నాకు నీ మీద నమ్మకం ఉందిరా, కానీ మీ ఆవిడ ఒప్పుకుంటుందా అని. దాంట్లో ఏముంది పెద్దమ్మా, మా ఆవిడతో ఉండే టార్చర్ నాకేమి కొత్త కాదుగా.
అది నేను మేనేజ్ చేసుకుంటానులే, మీరేం చింతించకండి. బాబుకి తగ్గాక బాగా చూసుకొని నేను తీసుకొని వస్తాను. నువ్వు నా కడుపున పుట్టలేదు కానీ నా కొడుకులా నాకు ఎప్పుడు పక్కనే ఉంటున్నావురా. అదే పెద్దమ్మ, చెల్లెమ్మ కొడుకు నా కొడుకు కాదా ఏంటి? మీరేం వరి అవ్వకుండా మీ ఆరోగ్యాలు జాగ్రత్త చూసుకోండి. సరే పెద్దమ్మ, నేను పిల్లల్ని పడుకోబెట్టి వస్తాను, మీరు భోజనం చేయండి వీళ్ళిద్దరు. జాగ్రత్తగా పడుకున్నానా? నేను కొంచెంసేపు కింద ఉండి తర్వాత వెళ్తాను, భయపడతా. ఓకే, గుడ్ నైట్ పండు, జాగ్రత్త నాన్న. పెద్దమ్మ పండుగను పడుకోబెట్టాను, నేను బయలుదేరుతున్నాను. ఏ అవసరమైనా ఎంత అర్ధరాత్రినా ఆలోచించుకుని నాకు ఫోన్ చేయండి, వెంటనే వస్తాను. అస్సలు ఆలోచించద్దు. సరే నాన్న, ఏమన్నా అవసరం ఉంటే నేను ఫోన్ చేస్తాను. రైట్, ఉంటాను మరి. అంత స్పష్టంగా చెప్పా, అందరికీ డబ్బే కనిపిస్తుంది అని. పిచ్చి పెద్దమ్మ, అర్థం కాలేదా? చల్లగా ఉండరా. సంవత్సరంలో 6 నెలలు మంచు పడే దేశం ఈ కెనడా. ఇక్కడ అందరూ చల్లగానే ఉంటారే, మొసలితానా. బుడ్డోడు గట్టోడే యాక్సిడెంట్ బ్రతికిపోయాడు. మన చేతికి మట్టి అంటకుండా ఆన్ని కూడా పైకి పంపించేస్తే ఈ ఆస్తి అంతా మనదే. కింగ్ నేనే. నీ కన్నా ఒప్పుకుంటుందా? నా పెళ్ళామా, అది నా కాలి కింద చెప్పు, చెప్పు కింద పురుగు. మొగుడు ఎదవ్వా అని చెప్తే పెళ్ళం అమాయకురాలని, పెళ్ళం గయ్యాలి అని చెబితే మొగుడు చాలా మంచోడని నమ్మేసే పిచ్చి ప్రపంచం ఇది. నీ తెలివి సూపర్ హ్యా. దుర్యోధనుడు శకుని నమ్ముకొని సంక్రాంతి పోయాడు కానీ అతని తెలివితేటలు నమ్ముకుని ఉంటే సింహాసనం దక్కేసేదేమో. హలో
అనిల్, పెద్దమ్మా చెప్పు. వచ్చే శనివారానికి ఇండియాకు మేము ఇద్దరం వెళ్ళడానికి టికెట్స్ బుక్ అయినాయి నాన్న. మరి మమ్మల్ని కాస్త ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తావా? అలాగే పెద్దమ్మా. నేను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను. పండు ఎలా చూసుకోవాలో నాకు తెలియదా పెద్దమ్మా? మీరు కంగారు పడకండి. సరే సరే పెద్దమ్మా, ఉంటాను మరి. బాయ్. గురు ఏంట్రా చెప్పరా? ఏం లేదురా, పెద్దమ్మ పెదనాన్న వెళ్తున్నారు కదా భారతదేశం. సో వాళ్ళని ఎయిర్పోర్ట్లో దింపేసి వద్దామని లగేజ్ ఎక్కేసిన కారులోకి. బాగానే ఉందిరా, అంతా బాగానే ఉంది. మిగిలినంతా నెక్స్ట్ 1 hour వీళ్ళు దింపిన తర్వాత పండుగ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. చూడాలి. కావాలిరా, కలవాలి. చాలా పెద్ద పని ఉంది, మనం కలవాలి. సరే ఫోన్ చేస్తా అయితే. అర్జెంట్ లేకపోతే నేను ఫోన్ చేస్తాను రా. చాలా సరిగా ఉంది. రైట్, బాయ్. ఎరా పండు, ఏం చేస్తున్నా ఇంకా పడుకోకుండా? చెయ్యలా ఉందా? తగ్గుతుంది మావయ్య. దెబ్బ ఎలా ఉంది? అది కూడా తగ్గుతుంది మావయ్య. ఏ ఆట ఆడుతున్నావు? మోనోపోలీ. చిన్నప్పుడు మేము దీన్ని బిజినెస్ అనేవాళ్ళం. బోలే డబ్బులు ఉన్నాయి నీ దగ్గర. వావ్, ఈ డబ్బులనే నీకేనా? నేను షేర్ చేసుకుంటా. షేర్ చేసుకుంటావా? నాకు కూడా ఇస్తావా కొంచెం డబ్బు? ఇస్తా. నువ్వు మీ నాన్న డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కదిలించుకొని ఉండాల్సింది నా కారులో. ఈ యాక్షనే జరిగి ఉండేది కాదు. నేనేమీ చేయలేదు మావయ్య, నాకేమీ తెలియదు. ఒరే, నువ్వు కదిలించేదంటే ఎలా నమ్ముతాంట్రా? మీ నాన్న యూఎస్ కెనడాలో అన్ని వేల కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఏ రోజు కూడా ఏం జరగలేదు. కానీ నువ్వు చాలా తప్పు చేశారా? కదిలించుకుంటూ అసలు ఉండాల్సిందే. నేనేమీ చేయలేదు మావయ్య, నాకేమీ తెలీదు. మరి నువ్వు చేయకుండా ఉండుంటే మీ అమ్మమ్మ నీ నాన్నమ్మకి ఎందుకురా అంత కోపం నీ మీద? మీ తాతయ్యలకి, అమ్మమ్మకి, నాన్నమ్మకి వాళ్ళు ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు? నాకేమీ తెలియదు మావయ్య, నేను చేయలేదు. సరేలేరా, అయ్యిందిలే. జాగ్రత్తగా పడుకో, నేను మళ్ళీ వస్తాను. ఓకే, గుడ్ నైట్ పండు.
పెద్దమ్మ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను పెద్దమ్మ. తెలిసిందేగా ఇంకా నా భార్య సుప్రీత ఉండే చికాకులు ఎప్పుడు తలకెప్పుడు కొత్తవే అన్నీ. పిల్లాన్ని నా సిటీ తీసుకురావట్లేదు తను, నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. లేదు వాడు రికవరీ ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. నేను ఇంకా తప్పక ప్రతిరోజు నైట్ మిడ్నైట్ ఇంటికి వెళ్తున్నాను మా ఇంటికి. రోజంతా మీ ఇంట్లోనే వర్క్ చేస్తున్నాను, వాడుతూనే ఉంటున్నా. అంత జాగ్రత్తగా చూసుకుంటాను నేను, మీరేం వరి అవ్వకండి. వాడెప్పుడో మళ్ళీ మిడ్నైట్ పడుకున్నాక కానీ నేను మా ఇంటికి వెళ్ళట్లేదు. మళ్ళీ వాడు మార్నింగ్ లేచేసరికి నేను వచ్చేస్తున్నాను ఇంటికి. మళ్ళీ మీ ఇంటికి వచ్చి ఇంకో డే అంతా మళ్ళీ వాడుతూ నుండి అక్కడే వర్క్ చేసుకొని వాడు బాగోగులన్నీ చూసుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు? పెదనాన్న ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? అవును పెద్దమ్మ, మరి ఏం జరిగిందేమి చిన్న విషయం కాదు కదా మనకి. కోలుకోవడం అంత సింపుల్ విషయం ఏం కాదు. సరే పెద్దమ్మ, మీరేం వరి అవ్వకండి. వాడి సంగతులు ఎప్పటికప్పుడు నేను మీకు చెప్తూనే ఉంటాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. పండుగకి ఏం కాదు, వాడు రికవరీ బాగానే ఉన్నది వాడిది. సరే పెద్దమ్మ, ఉంటాను మరైతే. రైట్, థ్యాంక్ యూ, బాయ్ పెద్దమ్మ. ఈరోజు ఏం వాడుతున్నా పండు? కోడ్ బ్రేకర్ మావయ్య. ఓకే, కోడ్ బ్రేకర్. నేను ఈరోజు మంచి కథ చెప్తామని వచ్చాను రా. సరే మావయ్య. కట్టు తీసేశారు కదా, బాగా ఉంది కదా ఇప్పుడు? ఇంకా హ్యాపీ? అవును మావయ్య. అయితే ఒక ఊర్లో ఒక ఇల్లు ఉందంట. ఇంట్లో ఒక చిన్న బాబు, అమ్మ, నాన్న ఉన్నారంట. ముగ్గురు హ్యాపీగా ఉండేది, హ్యాపీ ఫ్యామిలీ అంట. హ్యాపీ ఫ్యామిలీ అయితే ఏమైందంటే ఒకరోజు వాళ్ళు ఊరిలో వచ్చారంట. ఊరిలో వచ్చి ఇంట్లో పడుకున్న తర్వాత ఆ బాబుకి చిన్న కళ వచ్చిందంట. కళ వస్తే అమ్మ 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 ఆమె అమ్మని నాన్న అందరినీ పిలిచాడంట. పిలిస్తేనేమో ఆ అమ్మ ఏమైంది అంటే ఆ బాబుకి దెయ్యం కళ వచ్చిందంట. అదేంటి దెయ్యం కళ రాకూడదు నీకు అంటే, ఎలా వచ్చింది అమ్మ అడిగితే దెయ్యం కళ ఎలా వచ్చిందంటే, భయం ఇలా ఉందమ్మా అలాగ అయ్యిందంట. అయిన తర్వాత దెయ్యం అంటే నీకు భయమా? నీకు భయమా దెయ్యం అంటే? భయం ఉందా లేదా? భయం ఉందా దెయ్యం అంటే? ఇలా వచ్చిందంట. ఇలా వచ్చిన తర్వాత ఇలా 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 వచ్చి ఇలా అయ్యిందంట దెయ్యం. అలా పడుకుపడిందంట దెయ్యం పడుకుని. ఏం చేస్తున్నావు? హనుమాన్ చాలీసా చదువుతున్నాను మావయ్య. నేను చిన్నప్పుడు రాత్రి పడుకుంటున్నప్పుడు అమ్మ నాకు చదివేది దయాల్ డ్రీమ్స్ అవన్నీ రావని. సో ఇప్పుడు నేనే చదువుకుంటున్నాను. ఓ, ఏది టబ్బు? ఓకే, నేను నీకోసం 2 మంచి బుక్స్ తెచ్చాను. దే విల్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. జాంబీ జోన్, కింగ్డమ్ ఆఫ్ కోబ్రాస్. అయ్యో నాకు చాలా భయం మావయ్య. దెయ్యాలంటే భయమా? భయపడకూడదే, అవి తప్పు చేసిన వాళ్ళే భయపడతాయి. నువ్వేమైనా తప్పు చేసావా? మీ నాన్నగారి యాక్షన్ కారణం నువ్వేనా? లేదు మావయ్య. మరి ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేసావా నువ్వు? ఒకవేళ గనక మీ నాన్న యాక్షన్కి నువ్వే కారణం అయితే, ఆయన్ని డ్రైవింగ్ చేసినప్పుడు డిస్టర్బ్ చేసినట్లయితే ఖచ్చితంగా దెయ్యాలంటే భయపడాలి. ఎందుకంటే దెయ్యాలు తప్పు చేసిన వాళ్ళని వదలవు, తెలుసా? నాకేమీ తెలియదు మావయ్య. నాకేమీ తెలియదు ఏం చేయలేదు మావయ్య. సరేలేరా, ఊరుకోరా, భయపడకలే, పడుకో పండు.
గుడ్ నైట్. యాక్సిడెంట్లోనే పోతాం అనుకున్నాను రా. బ్రతికేస్తే వదిలేస్తాను అనుకున్నావా? గుడ్ నైట్ ఫర్ ఎవర్ పండు. పెద్దమా వినిపిస్తుందా? నేను కెనడా నుంచి అనింది. వినిపిస్తుందా పెద్దమా? పెద్దమా అది మన బాబు ఉన్నారు కదా పండుగడు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చాం పెద్దమా. అవును, రూజ్ వ్యాలీ హాస్పిటల్ వచ్చాం. మన ఇంటి దగ్గర ఉంది కదా రూజ్ వ్యాలీ, అక్కడ ఆ హాస్పిటల్కి వచ్చాం. అవును కదమ్మా, ఐసీయూలో ఉన్నాడు ఇప్పుడు. అవును కదమ్మా. అరే గురు, హాస్పిటల్ దగ్గర ఉన్నాను రా. బాడీని ఇండియాకి తీసుకెళ్ళి అవ్వట్లేదు కరోనా వల్ల. అమ్మా వీళ్ళు ఫార్మాలిటీస్ చెప్పేస్తారా బాబు, చాలా ఇబ్బంది అయిపోతుంది. బుర్ర పిచ్చెక్కిపోతుందిరా నాకైతే అసలు. అరే మనకి చాలా బ్యాక్ ఛానల్స్ ఉన్నాయి కదా, ఫార్మాలిటీస్ చూడరా.
ఇలాంటి లంగా పళ్ళు ఎన్ని చేసి ఉండకపోతే నాకు 35 ఏళ్ళకి తెల్లగడం వచ్చేస్తుందిరా. ఎదవసు దాపి ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అవ్వు. బాడీ వాటర్ దాటదు, దాటనివ్వను. మూడు నెలలు కష్టపడినావా, పంట చేతికి వస్తుందో రాదో డౌటే. అటువంటిది 3 నెలల్లో ఈ ఆస్తి మొత్తం సంపాదించాను, చుట్టేశాను, ఆస్తి మొత్తం చుట్టేశాను. సాధించాను, 3 నెలల్లో సాధించాను. ఏం చూసుకోండి నీకు నవ్వు. నీ అమ్మ లేదు, నీ బాబు లేడు, ఇప్పుడు ఆఖరికి నువ్వే లేవు. ఏం చూసుకోండి నీకు నవ్వు. సర్లే నవ్వుకో, ఆ ఫోటో ఫ్రేమ్లో నవ్వే నీకు ఉండాలి ఇంకా. హ్యాపీ బర్త్డే, 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 హ్యాపీ బర్త్డే. అనిల్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓ క్రాంతి గారు, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ బాగున్నామండి. అన్నట్టు శాండీ బర్త్డే ఈరోజు ఈవినింగ్ గుర్తుంది కదా? అచ్చా, పాప పుట్టినరోజు ఈరోజు ఈవినింగా? ఓకే, మర్చిపోకుండా రావాలి, త్వరగా రండి. ఓకే సరే అండి, కలుద్దాం ఈవినింగ్ వస్తా అయితే. బాయ్ మరి. ఓడి అమ్మా, ఇప్పుడు ముందర గిఫ్ట్ ఏం లేదే. ఈ పిల్లకి ఏమిద్దాం? ఇదే ఇచ్చేద్దాంలే. హలో, ఎలా ఉన్నామ్మా? బాగున్నాను. గుడ్ గుడ్. నాన్నున్నారా? ఎవరు వచ్చింది? అనిల్ అంకుల్, డాడీ. అనిల్ గారు నమస్తే అండి. ఇదేనా రావడం? బాగున్నారా? నమస్కారం క్రాంతి గారు. అవునండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి, చాలా బాగున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. రండి లోపల రండి. షూర్, థ్యాంక్ యూ అండి. అనిల్ గారు ఇంకేంటండి విశేషాలు? ఏంటండి ఏడు మనకేంటి ఎంత చలి ఉంది అసలు? భయం వేస్తుంది బయటికి రావాలంటే. ఓ చాలా చలిగా ఉందండి. నిన్న చూసారా? -32 degrees ఉంది. దద్దరిల్లిపోతుంది అసలు. ఓ నో. తల్లి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. చల్లగా ఉండాలి. కెనడాలో 6 months మంచు పడుతూనే ఉంటుంది. అందరం చల్లగానే ఉంటాం నేను మావయ్య.